మొదటగా 5 లెగ్ పీసులు తీసుకొని, దాని నీసు వాసన పోయే విధంగా కొద్దిగా పసుపు మరియు ఉప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కుందాం. హలో! హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్. వరుణ్ వర్ష వైబ్స్ యూట్యూబ్ ఛానల్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు సండే స్పెషల్ రెస్టారెంట్ స్టైల్‌లో లెగ్ పీసుల ఫ్రై చేసుకుందాం. ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ముందుగా చికెన్ లెగ్ పీసులు తీసుకొని ఇలా 2 ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ లెగ్ పీసుల్లోకి తగినంత ఉప్పు, కారం, ఒక చిటికెడు పసుపు, కొద్దిగా ధనియాల పొడి, ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు. పెరుగేస్తే చికెన్ లెగ్ పీస్ ఫ్రైలు చాలా స్మూత్‌గా స్పాంజీ టైప్‌లో వస్తాయి. ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ యేసుకొని మెత్తగా ముక్కకు పట్టే విధంగా అంతా కలిసేటట్లుగా మొత్తం కలుపుకోవాలి. దీంట్లోకి కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు చేసుకునేవాళ్ళు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్రెడ్ తీసుకుందాం. బ్రెడ్‌ని ఇలా చివర్లు కాలిందంతా కట్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టిన బ్రెడ్‌ని ఇలా ఈ విధంగా ఒక బౌల్‌లోకి తీసుకుందాం. 3 ఎగ్స్‌ని తీసుకుందాం. ఇలా 3 ఎగ్స్‌ని మిక్స్ చేసుకుందాం బాగా. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం. ఇందాక రెడీ చేసుకున్న బ్రెడ్ పొడి, నెక్స్ట్ 3 ఎగ్స్ మిక్స్, నెక్స్ట్ కొద్దిగా మైదా పిండి, కొద్దిగా కార్న్ ఫ్లోర్‌గా మిక్స్ చేసుకొని తగినంత పిండి పెట్టుకోవాలి. ముందుగా మనం నానబెట్టుకున్న ఈ చికెన్‌ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని అంతా మెత్తగా కలిసేటట్టు ఫస్ట్ ఎగ్‌లో ఇలా ముంచి
తర్వాతకి ఈ పిండిలో ఇలా ముంచి మళ్ళీ ఎగ్‌లో ముంచి ఆ తర్వాతకి ఈ బ్రెడ్‌లో ఇలా పూర్తిగా మునిగేంత వరకు ఉంచి దీన్ని ఇలా తీసి ఇలా కళాయిలో ఏసుకోవాలి. ఇలా ఎర్రగా వేగే వరకు నూనెలో వేయించుకోవాలి. గ్యాస్ స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. అలాగైతేనే లోపల దాకా చూడండి ఫ్రెండ్స్, అన్నీ డీప్‌గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసుకున్నాం నూనెలోకి. చాలా బాగా ఫ్రై అయిపోయినాయి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరెన్నో చేయడానికి మాకు బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని చాలా బాగా వచ్చాయి. ఇంతే సింపుల్. రెస్టారెంట్ స్టైల్‌లో మన ఇంట్లోనే చాలా సులభంగా చేసుకోవచ్చు. రెడీ. రెస్టారెంట్ స్టైల్‌లో మీ ఇంట్లోనే చాలా రుచిగా ఇలాంటి స్నాక్స్ అనేవి చేసుకోవచ్చు. మా వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, లెగ్ పీసులు రెడీ అయిపోయాయి. ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. సూపర్! చాలా బాగుందండి. ఈ విధంగానే మీ పిల్లలకి ఇట్లా చేసి పెట్టండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.